జీవితము ప్రారంభించింది మనము కాదు, దీనిని దేవుడే మనకు అనుగ్రహించాడు. కాబట్టి దీనికి మంచి ఆహారం అవసరం. ఈ ప్రాణం జీవించాలంటే మంచి ఆహారం అవసరం. ఈ దేహముకు చక్కని వస్త్రాలు కూడా అవసరం. కాబట్టి మన జీవితాన్ని ప్రారంభించిన దేవుడు మనకు ఈ జీవితము కొనసాగాలి అంటే దానికి కావలసినటువంటి అవసరతను తీర్చువాడు దేవుడే. అందుకే చెప్తుంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తుంటున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్తూ, రెండవదిగా సొలొమోను గురించి అడవి గడ్డి పూలను ఉదాహరణ చెప్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే, అడవి గడ్డి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి, అవి ఏ రోజు కూడా కష్టపడవు, వడకవు, అయినా కూడా ఆయన సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోను కంటే కూడా వాటిని శ్రేష్టంగా సృజించాడు అని చెప్తుంటుంది. కాబట్టి ప్రియులారా, వాటినే అంత బాగా సృజించినప్పుడు దేవుడు మన యొక్క తండ్రి మనకు ఈ జీవితం ఇచ్చింది. ఆయన ఈ జీవితం కొనసాగునట్లుగా దీనికి కావలసినటువంటి సమస్తమును కూడా ఆయన అనుగ్రహించగలిగిన దేవుడు. కాబట్టి పక్షులు ఏ విధంగా అయితే ఒక్కొక్క రోజు అడవికి వెళ్ళినప్పుడు, దూర ప్రాంతం వెళ్ళినప్పుడు దేవుడు మాకు ఆహారం సమకూరుస్తాడని వెళ్ళి నమ్మికతో వెళ్ళి అవి భుజించి మంచి ఆహారాన్ని తీసుకొని వస్తుంటున్నాయో, ఇది మనల్ని, మన జీవితాన్ని ప్రారంభించిన దేవుడు కూడా మన ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన మనకున్నాడు. కనుక ఒక్కొక్క రోజు కూడా మనం దేవుని మీద ఆధారపడి, దేవా నీవే నాకు ఆధారం, ఈ ప్రాణం ఇచ్చింది నీవు, ఈ దేహం ఇచ్చింది నీవు, గనక వీటి కొరకై నీ మీద ఆధారపడుతున్నాను, నీవు నా అవసరతలు తీరుస్తావని నమ్మి ఆయనలో ముందుకు కొనసాగినప్పుడు నీ ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చే దేవుడుగా ఉంటున్నాడు.